వచ్చింది కదా, ఎంతటి అవమానకరమైన విషయం నాలో, ఆ పాపాన్ని నువ్వు కడిగివేశావు. అందులో బట్టి నేను నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అందులో బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నా ఆత్మ నరకానికి అప్పగించబడడం నీకు ఇష్టలేదు కనుక, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక. ఎంతగా తెలుసా, మానవుడు దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చినంతగా నేను తగ్గించుకొని నీకున్న ఘనతను విడిచిపెట్టావు, నీకున్న మహిమను విడిచిపెట్టావు, నీకున్న సింహాసనాన్ని విడిచిపెట్టావు, నీకున్న పరిమళాన్ని విడిచిపెట్టావు, నీకున్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టావు. నా కోసము, కేవలం అనుకునే వారి కోసము, కేవలం మట్టిలో నుంచి తీయబడ్డ నా కోసము మహిమ శరీరముగా నన్ను నిలవబెట్టడానికి, నా ఆత్మను మహిమలోనికి కొనిపోబడడానికి, నా ఆత్మకు విలువనిచ్చి, నా జన్మకు విలువనిచ్చి, నేను పరిశుద్ధిగా ఈ లోకంలో నిలవబెట్టడానికి ఈ లోకానికి వచ్చావనే సంగతి